ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న వచనం అండి. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరదును. స్తుతి పాడుటకి బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇది నా వాగ్దానం చూసుకుందాం అండి. కీర్తనలు 37వ అధ్యాయము 25వ వచనం చూసుకుందామండి. అయినను నీతిమంతులు ఎడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అంటున్నాడు ఇక్కడ భక్తుడు. దినమెల్ల వారు దయాళురై అప్పిచ్చెదరు, ఒకరికి అప్పిస్తారంట, అప్పిచ్చెదరు. వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. ఎవరి సంతానపు వారు? నీతిమంతుల సంతానము ఆశీర్వదించబడతారంట. నీతిమంతుల సంతానము మరి భిక్షమెత్తుట గాని నేనెన్నడూ కూడా వారిని చూచి ఉండలేదు. వారు అప్పు ఇచ్చెదరు కానీ అప్పు చేయరు. ఎవరి సంతానం అండి? నీతిమంతుల సంతానం, దేవుని పిల్లలు. ఒకరికి అప్పు ఇచ్చేటట్టుగా చేస్తాడు కానీ అప్పులు చేసేవారుగా చేయడండి. ఈ దినం వాగ్దానం అండి. మరి వారి సంతానపు వారు కూడా ఆశీర్వదించబడతారంట. నీతిమంతుల సంతానం కూడా ఆశీర్వదించబడతారు. ఒకరికి అప్పు ఇచ్చేదిరే కానీ అప్పు చేయరు అని దేవుడు ఇక్కడ మనతో వాగ్దానం చేశాడండి. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా నాయన, ఇటు వాగ్దానాలు మా పట్ల మా బిడ్డల పట్ల నెరవేర్చి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.